చేసిన అక్రమాల నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయం హస్తినలో హాట్ గా నడుస్తోంది. అటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు ఈ ఢిల్లీ పర్యటన ఆసక్తిగా పెంచుతోంది. అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అమృత్ టెండర్ల వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానానికి ఏటీఎం అయిందని ప్రధాని మోడీ ఆరోపిస్తున్నారని, అలాంటప్పుడు చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణలో కేంద్ర నిధులతో చేపడుతున్న అమృత్ ప్రాజెక్టును అర్హత లేని సోదా కంపెనీకి కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ మోడీ గారు అంటా ఉన్నారు, ఏటీఎం అయిపోయింది తెలంగాణ. ఎస్, రాహుల్ గాంధీ कांग्रेस पार्टी की तेलंगाना हैज बिकम एटीएम. मैं मोदी जी से पूछना चाहता हूं, मोदी गारिని అడుగుతా ఉన్నా, మరి తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందన్న కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రెడ్డి అనే పేరున్న వాళ్లంతా తన బంధువులు కారన్నారు. కేటీఆర్ చెబుతున్న సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే 1,000 కోట్ల కాంట్రాక్టులు వచ్చాయన్నారు. ఫార్ములా ఈరేస్ స్కామ్ లో గవర్నర్ అనుమతి రాగానే చర్యలు ఉంటాయని తెలిసి ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వచ్చారన్నారు. ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు. ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో 1,000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిండు. ఆన్ రికార్డ్ అక్కడ ఉంది. సో ఇందులో ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన చిత్తం వచ్చిన దగ్గర చెప్పుకొని కోర్టుల కేసు ఏమనుంది, అతన్ని న్యాయపరంగా ఏం కొట్లాడుతాడో కొట్లాడమని. ఇప్పుడు కేవలం ఆయన కుటుంబం దోసుకున్న విషయాలను చర్చ జరగకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేయాలని అనుకుంటుండో. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని మరోసారి రుజువైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి పార్టీ అయిన బీజేపీని అంతం చేస్తామన్న కేటీఆర్ ఇప్పుడు ఆ పార్టీ నేతలను ఎలా కలుస్తున్నారని నిలదీశారు. మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్ దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నాయి.